ఒక సినిమా అంటే ఓకే అనుకోవచ్చు, సెకండ్ టైం అనుకుంటే సరిపెట్టుకోవచ్చు, కానీ థర్డ్ సినిమా విషయంలో కూడా ఇదే జరిగితే సంథింగ్ ఈజ్ ఫిషింగ్ అనుకోక తప్పదు. కనిపించడం లేదు కానీ ఇన్నర్గా ఇద్దరు స్టార్ ముద్దుగుమ్మలతో డెస్టినీ బంతాటాడుతోంది. విధి ఆడిన వింత గేమ్లో చిక్కుకున్న ఆ బ్యూటీస్ ఎవరు, ఏం జరిగింది? దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయంటూ పుష్ప 2తో స్క్రీన్ షో చేసిన శ్రీలీల గోల్డెన్ ఛాన్సులు కొట్టేస్తుంది. నాగచైతన్య విరూపాక్ష ఫేమ్ కార్తిక్ వర్మ దండు ప్రాజెక్టులో శ్రీలీల కన్ఫర్మ్ అయింది. అలాగే సిద్ధు జొన్నలగడ్డతో ఓ మూవీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే వెల్లువలా సినిమాలు రావడం ఆమెకేమీ కొత్తేమీ కాదు. ఈ ఇయర్ కాస్త హడావిడి తగ్గించింది, కానీ లాస్ట్ ఇయర్ అమ్మడిదే దునియా అంతా బిగ్ స్టార్లతో యాక్ట్ చేసే బొనాన్షా ఆఫర్స్ ఒడిసి పట్టింది. రీసెంట్లీ యాక్సెప్ట్ చేసిన చైతు ఫిల్మ్లో కూడా ఫస్ట్ పూజా హెగ్డేనే హీరోయిన్ అనుకున్నారు. మళ్లీ ఒక లైలా కోసం జోడీ జత కట్టబోతుంది అంటూ ఫిల్మ్ నగర్లో పెద్ద చర్చే జరిగింది. చివరకు ఆ ఛాన్స్ శ్రీలీల చెంతకు చేరింది. ఇదే కాదు, ఇలా 2 ప్రాజెక్ట్స్ నుండి బుట్టబొమ్మ తప్పుకున్నాక డాన్సింగ్ క్వీన్ సెలెక్ట్ అయింది. అప్పుడప్పుడే శ్రీలీల ఇండస్ట్రీలో ఎదుగుతున్న టైం. పూజ కూడా పాన్ ఇండియన్ సినిమాలతో బిజీగా మారుతున్న సమయం. ఈ ఇద్దరితో డెస్టినీ గేమ్ స్టార్ట్ చేసింది. మహేష్ బాబు గుంటూరు కారంలో మెయిన్ రోల్ పూజ హెగ్డేగా ఫిక్స్ అయితే, మరదలి పిల్ల పాత్రలో శ్రీలీల కన్ఫర్మ్ అయింది. షూటింగ్ కూడా స్టార్ట్ కాగా ఏమైందో ఏమో సడన్ గా మూవీ నుండి పొడుగు కాల సుందరి తప్పుకుంది. దీంతో శ్రీలీలకు హీరోయిన్ రోల్ ఇచ్చి మరదలిగా మీనాక్షితో సినిమా తీశాడు త్రివిక్రమ్. అలాగే పవన్ కళ్యాణ్, ఉస్తాద్ భగత్ సింగ్ నుండి కూడా పూజ క్విట్ అయింది. ఆ ఆఫర్ కూడా శ్రీలీల చేతికి చిక్కింది. పూజ శ్రీలీల మధ్య జరుగుతున్న ఇన్నర్ ఫైట్ లో ప్రతిసారి యంగ్ బ్యూటీదే అప్పర్ హ్యాండ్ అవుతుంది. పాన్ ఇండియన్ సినిమాలంటూ పరుగులు పెట్టి పూజ తెలుగు ఆఫర్లను కాదంటే లక్కీగా అవి శ్రీలీల చెంతకు చేరుతున్నాయి. ఇది బుట్టబొమ్మ చేతులారా చేసుకుందనే అంటున్నాయి సినీ వర్గాలు. ప్రజెంట్ తెలుగులో దుల్కర్ సల్మాన్తో పూజ జోడీ కడుతున్నట్లు టాక్. అలాగే హిందీ, తమిళ ఇండస్ట్రీలో ఫోకస్ చేస్తుంది. సూర్య, విజయ్లతో సౌత్లో మరోసారి సత్తా చాటేందుకు రెడీ అవుతుంది. ఇక్కడ శ్రీలీల కీరోల్ చేసిన భగవంత్ కేసరి రీమేక్ ఇళయ దళపతి 69లో యాక్ట్ చేస్తుంది పూజ. ఈ ఇద్దరి మధ్య జరుగుతున్న ఈ ఇన్సిడెంట్స్ కోఇన్సిడెంట్సా లేక డెస్టినీ ఆడుతున్న గేమా? ఇంతింతై వటుడింతై అనే మాటలు ఈ హీరోకి పర్ఫెక్ట్ సింక్. తక్కువ టైంలోనే కెరియర్ని బిల్డ్ చేసుకోవడమే కాదు, స్టార్ ఇమేజ్ దక్కించుకున్నాడు. లవర్ బాయ్ ఇమేజ్ నుంచి ఇప్పుడు వర్స్టాలిటీకి నిలువెత్తు నిదర్శనంగా మారాడు. అంతేకాదు, అందాల రాక్షసి మనసు గెలిచిన యోధుడయ్యాడు. ఇంత ఎలివేషన్ ఇస్తున్న ఆ హీరో ఎవరో చూద్దామా? యాక్టింగ్ జస్ట్ ఫ్యాషన్ అంటే సరిపోదు, కృషి అంతకు మించి పట్టుదల కంపల్సరీ. అప్పుడే సక్సెస్ వరిస్తుంది. ఇదే నిజమైంది బాలీవుడ్ యాక్టర్ రణ్వీర్ సింగ్ విషయంలో. లెస్ పీరియడ్లోనే నార్త్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా చేంజ్ అయ్యాడు. ఈ టాలెంట్ యాక్టర్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అప్పుడే 14 ఇయర్స్ కంప్లీట్ అయ్యాయి. బ్యాండ్ బాజా బరాత్తో మొదలైన సినీ కెరియర్ అప్రతిహతంగా దూసుకెళ్తోంది. ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ సెల్ఫ్ మేడ్ స్టార్గా ఎదిగాడు రణ్వీర్. జోవియల్ బాయ్ నుండి సెటిల్ పర్ఫార్మర్గా ట్రాన్స్ఫర్ అయ్యాడు. తన సినీ ప్రయాణంలో కేవలం లవ్ అండ్ యాక్షన్ సినిమాలకే పరిమితం కాలేదు. బియాండ్ రోల్స్ చేశాడు. పద్మావతిలో అలావుద్దీన్ ఖిల్జీగా, గల్లీ బాయ్లో ర్యాపర్గా, బాజీరావు మస్తానీలో షెల్వా బాజీరావుగా, 83లో కపిల్ దేవ్గా డిఫరెంట్ రోల్స్ చేసి వర్స్టైల్ యాక్టర్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ ఏడాది సింగం ఫ్రాంచైజీ మూవీ సింగం అగైన్లో పవర్ఫుల్ క్యారెక్టర్తో ఎంటర్టైన్ చేశాడు ఈ ఎనర్జెటిక్ బాయ్. కెరియర్ పరంగా అప్ అండ్ డౌన్స్ చూసిన ఈ డైనమిక్ హీరో తన ఈజీ యాక్టింగ్ అండ్ చరిష్మాతో కౌంట్లెస్ ఫ్యాన్ బేస్ ని సంపాదించుకున్నాడు. అంతేనా, అందాల రాక్షసి స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే మనసు గెలిచి భర్త అనే శాశ్వత హోదాని తీసుకున్నాడు. ఈ ఏడాది ఈ క్యూట్ కపుల్ పేరెంట్స్ గా ప్రమోట్ అయ్యారు. ఇటు యాక్టింగ్ పరంగా 14 ఇయర్స్ కంప్లీట్, అటు పర్సనల్ లైఫ్ లో తండ్రిగా ఓ మెట్టెక్కాడు. ఇది యాదృచ్ఛికమే అయినా రణ్వీర్ సింగ్ కి మాత్రం సో స్పెషల్ అనే చెప్పొచ్చు. వర్స్టైల్ యాక్టర్ ఉపేంద్రని ఆ టార్గెట్ ఊరిస్తోందా? యూఐతో సరికొత్త రికార్డులు తిరగరాస్తాడా? యంగ్ హీరోలు క్రియేట్ చేసిన ఫీట్ ని టచ్ చేస్తాడా? కాంపిటీటర్ సుదీప్ ఉప్పీకి విలన్ కాబోతున్నాడా? హావ్ లుక్. కన్నడ స్టార్ హీరో ఉపేంద్రకు కేవలం శాండిల్వుడ్లోనే కాదు, ఇతర ఇండస్ట్రీలో కూడా బిగ్ ఫాలోయింగ్ ఉంది. తన యాక్టింగ్ అండ్ డేరింగ్ అండ్ డైనమిక్ చిత్రాలతో ఓ మార్క్ క్రియేట్ చేశాడు. వర్సిటైల్ మూవీస్ చేయడంలో మిగిలిన హీరోలతో పోల్చుకుంటే అందరికన్నా ఫస్ట్ ప్లేస్లో ఉంటాడు. అలాంటిది తనకన్నా వెనుకొచ్చిన హీరోలు రీచ్ అయిన టార్గెట్స్ టచ్ చేయడంలో వెనకబడిపోయాడు. ఇప్పటి వరకు ఉప్స్ 100 కోట్ల జాబితాలో చేరలేదు. మొన్న హీరోగా ఎదిగిన రాఖీబాయ్ కేజీఎఫ్ సిరీస్తో రికార్డులు సృష్టించి సీనియర్లకు సవాల్ విసిరాడు. ఉపేంద్రను బిగ్ ఛాలెంజెస్ వెక్కిరిస్తున్నాయి.
భారీ బడ్జెట్ చిత్రాలు చేస్తున్న 100 కోట్ల క్లబ్లోకి చేరలేకపోతున్నాడు. లాస్ట్ ఇయర్ వచ్చిన కబ్జా బిగ్గెస్ట్ డిజాస్టర్గా నిలిచింది. ఆయన బ్యాక్ స్టెప్ తీసుకోకుండా యుఐతో మరోసారి బాక్సాఫీస్కు గురి పెడుతున్నాడు. డిసెంబర్ 20న రిలీజ్ అవుతోంది మూవీ. ఉప్సీ ఫస్ట్ 100 కోట్ల క్లబ్లోకి చేరడమే కాదు, రికార్డులు కొల్లగొట్టాల్సిన నీడుంది. యంగ్ హీరోలు క్రియేట్ చేసిన వసూళ్లను టచ్ చేయడమే కాదు, రికార్డులు సృష్టించాలి. ఇప్పటి కన్నడ సీమలో హైయెస్ట్ కలెక్షన్స్ మాత్రమే కాదు, ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రంగా నిలిచింది కేజీఎఫ్ 2. ఈ సినిమాను ఈ మధ్యలో టచ్ చేయడం అంత సులువు కాదు. ఆ తర్వాత 450 కోట్లతో హైయెస్ట్ కలెక్షన్ వసూలు చేసిన రెండో మూవీగా నిలిచిన కాంతారా వసూళ్లను చేరుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ 100 కోట్లు ఇప్పటివరకు సాధించని ఉపేంద్రకు ఇది పెద్ద సవాలే. ముందు ఓపెనింగ్స్ పై ఫోకస్ పెట్టాలి. అలాగే ముందు చిన్న పిట్టల్ని కొట్టాలి. 100 కోట్ల క్లబ్లో లాస్ట్లో ఉన్న చార్లీ, జేమ్స్, విక్రాంత్ రుణ, కేజీఎఫ్ 1 కలెక్షన్లను ఒక్కొక్కటిగా నరుక్కు రావాలి. ఇది లాంగ్ రన్లో మాత్రమే సాధ్యం. కానీ అంతలో కాంపిటీటర్ రూపంలో దిగిపోతున్నాడు మరో స్టార్ హీరో కిచ్చా సుదీప్. మ్యాక్స్ డిసెంబర్ 25న సుదీప్ దింపితే థియేటర్ల ఇష్యూ, కలెక్షన్ల ఇష్యూతో పాటు వసూళ్లపై ఎఫెక్ట్ పడుతుంది. ఇక రికార్డులు క్రియేట్ చేసే ఛాన్స్ పోయినట్లే. మరి ఉప్స్ తన ముందున్న టార్గెట్స్ రీచ్ అవుతాడో లేదో వెయిట్ అండ్ సీ. నార్త్ భామల్లో కొంతమంది సౌత్ వైపు కన్నెత్తి చూడడం లేదు, పన్నెత్తి పలకరించడం లేదు. మాధురి దీక్షిత్ నుండి అనుష్క శర్మ వరకు చాలా మంది స్టార్ ముద్దుగుమ్మల్ని ఇక్కడకు తెచ్చే ప్రయత్నం చేసినా వాళ్ళు రాలేదు. ఇప్పుడు సదరన్ బెల్ట్ స్టామినా చూసి ఒక్కొక్కరుగా ఇటుగా అడుగులు వేస్తున్నారు. కల్కితో దీపిక లాంగ్ గ్యాప్ తర్వాత సౌత్ వైపు చూస్తే ఇప్పుడు మరొక సీనియర్ భామ కూడా ఎట్టకేలకు బోర్డర్ దాటుతోంది. ఇప్పటి వరకు సదరన్ బెల్ట్ సైడ్ చూడకుండా బాలీవుడ్ లో గిరిగీసు కూర్చున్న ఆ భామ ఎవరు? కపూర్ ఫ్యామిలీ నుండి వచ్చి స్టార్డమ్ చూశారు అక్క చెల్లెళ్ళు కరిష్మా అండ్ కరీనా. అక్క చరిష్మాతో వచ్చిన కరీనా తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ ని ఏర్పాటు చేసుకుంది. కరిష్మా కన్నా నేమ్, ఫేమ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ కేవలం హిందీ ఇండస్ట్రీకే పరిమితమైంది. ఐశ్వర్య, కత్రీనా, సుస్మితా సేన్, ప్రియాంక చోప్రా లాంటి స్టార్ భామలు కెరియర్ స్టార్టింగ్ లో లేదంటే మిడిల్ లో సినిమాలతో, అట్లీస్ట్ స్పెషల్ సాంగ్స్ తో సౌత్ బెల్ట్ ని పలకరించారు. కానీ బెబో ఒక్కటంటే ఒక్క సదరన్ మూవీ ఆర్ట్ సాంగ్ కూడా చేయలేదు. 40+ లో కూడా యంగ్ హీరోయిన్స్ తో పోటీ పడుతోంది కరీనా కపూర్. 2 బిడ్డల తల్లి అంటే నమ్మరు. గ్లామరస్ రోల్స్ చేస్తూ అవకాశాలను కొల్లగొడుతోంది. ఈ ఏడాది బంకింగ్హామ్ మర్డర్స్, క్రూ, సింగం అగైన్స్ తో పలకరించిన ఈ సీనియర్ బ్యూటీ నెక్స్ట్ సౌత్ ఇండస్ట్రీలోకి తెరంగేట్రం చేయబోతోందని టాక్ నడుస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో మోహన్ లాల్ తో మూవీ చేయబోతున్నట్లుగా బాలీవుడ్ వర్గాల్లో బజ్ వినిపిస్తోంది. కేజీఎఫ్ తో బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ రూల్ చేసిన యష్ తో టాక్సిక్ లో నటిస్తోందన్న వార్తలు రాగా ఆమె ప్లేస్ లో మరో బ్యూటీ రీప్లేస్ అయిందని తెలుస్తోంది. కిల్ 11 తెరకెక్కించిన బాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ సిక్యా ఎంటర్టైనర్ ఆశీర్వాద్ సినిమాస్ తో కలిసి ఈ ప్రాజెక్ట్ ని పట్టాలెక్కిస్తున్నట్టు సమాచారం. అంతా సెట్ అయితే నెక్స్ట్ ఇయర్ సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉంది. బైలింగ్వల్ లేదా పాన్ ఇండియా లెవెల్లో మూవీని తీసుకురానున్నారు మేకర్స్. ఈ లెక్కన ఫస్ట్ టైం సౌత్ స్టేట్స్ ను టచ్ చేయనుంది నార్త్ భామ. అయితే గతంలో సౌత్ సినిమాలు చేయకపోవడానికి రీజన్ చెప్పింది కరీనా. అది యాప్ట్ గా ఉన్నా కన్విన్స్ అయ్యే విధంగా లేవన్నది కొందరి వాదన. ఎక్స్పెరిమెంట్లు, మేకోవర్స్ కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ కు సెట్ కావట్లేదు. ప్రయోగాలు పేరు తెస్తున్నాయి కానీ కాసులు కురిపించడం లేదు. దీంతో రూట్ మార్చి వీరధీర సూరన్ అంటూ నార్మల్ యాక్షన్ థ్రిల్లర్ తో రాబోతున్నాడు. ఇదే కాదు, విక్రమ్ 63ని సెట్ చేసినట్లు టాక్. మరి ఆ మూవీ విశేషాలేంటో తెలుసుకుందామా? తంగలాన్తో సినిమాను తానెంత ప్రేమిస్తున్నానో విక్రమ్ ప్రూవ్ చేశాడు. కానీ నిర్మాతను మాత్రం ముంచేశాడు. అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కిన చియాన్ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఇదే కాదు, సింగిల్ గా వచ్చిన కోబ్రా, మహాన్ కూడా బిగ్ బాంబ్స్ అయ్యాయి. మధ్యలో వచ్చిన పొనియన్ సెల్వన్ హిట్ అయినా మణిరత్నం ఖాతాలో పడింది. దీంతో తన ఇమేజ్ గ్రాఫ్ పెంచుకునేందుకు ప్రయోగాల జోలికి వెళ్లడం లేదు. నెక్స్ట్ వీరధీర శూరన్ అంటూ ఫక్త్ యాక్షన్ డ్రామా చేస్తున్నాడు. వీరధీర శూరన్ జనవరిలో రిలీజ్ చేస్తున్నారని టాక్. దుషారా విజయన్, ఎస్జే సూర్య, సూరజ్, వెంజరా 3 కీ రోల్స్ లో ప్లే చేస్తున్న ఈ మూవీని అరుణ్ కుమార్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నాడు చియాన్ విక్రమ్. ఈ మూవీ కంప్లీట్ కావడంతో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఫోకస్ చేశాడు ఈ స్టార్ హీరో. ఈసారి కూడా యంగ్ డైరెక్టర్ ని లైన్ లో పెట్టాడట విక్రమ్. నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ తో వర్క్ చేయబోతున్నట్లు మాలీవుడ్ లో టాక్ నడుస్తోంది. విక్రమ్ 63గా తెరకెక్కబోతున్న ఈ మూవీకి మండేలా, మావీరన్ ఫేమ్ మడున్నే అశ్విన్ దర్శకుడు.
మండిలా మా వీరన్లతో హిట్ అందుకున్న మడోన్నే చెప్పిన స్టోరీకి ఇంప్రెస్ అయిన చియాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. శాంతి టాకీస్ సినిమాను నిర్మిస్తోందట. తన లాస్ట్ 2 సినిమాలకు వర్క్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ భరత్ శంకర్ నే ఈ సినిమాకు రిపీట్ చేయబోతున్నాడు డైరెక్టర్. ఈ సినిమా గురించి త్వరలో బిగ్ అనౌన్స్మెంట్ రాబోతోంది. ఈ సినిమాతో విక్రమ్ 100% ట్రాక్ ఎక్కిస్తాడని బలంగా నమ్ముతున్నారు కోలీవుడ్ ఇండస్ట్రీ. అది తెలియాలంటే ముందు సినిమా సెట్స్ పైకి వెళ్లాలిగా.